హైదరాబాద్ బేగంపేటలో అత్యాచారం కలకలం రేగింది. క్యాబిన్ అసిస్టెంట్ మహిళా పైలట్ పై అత్యాచారం జరిగింది. మహిళా అసిస్టెంట్ పైలట్ ను తోటి పైలట్ అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు 2 రోజుల క్రితం బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. ఈ నెల 20న బాధితురాలు బేగంపేట నుంచి బెంగళూరు వెళ్లింది. అక్కడ హోటల్లో బస చేసినప్పుడు తనపై అత్యాచారం జరిగినట్లు మహిళా పైలట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. ఈ ఘటనపై పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, హైదరాబాద్ బేగంపేటలో అత్యాచారం కలకలం రేగింది. క్యాబిన్ అసిస్టెంట్ మహిళా పైలట్ పై అత్యాచారం జరిగింది. మహిళా అసిస్టెంట్ పైలట్ ను తోటి పైలట్ అత్యాచారం చేశాడు. ఘటనపై బాధితురాలు 2 రోజుల క్రితం బేగంపేట పోలీసులను ఆశ్రయించింది. ఈ నెల 20న బాధితురాలు బేగంపేట నుంచి బెంగళూరు వెళ్లింది. అక్కడ హోటల్లో బస చేసినప్పుడు తనపై అత్యాచారం జరిగినట్లు మహిళా పైలట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బేగంపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. హైదరాబాద్ బేగంపేటలో అత్యాచార కలకలానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మహిళా పైలట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేశారు. వాస్తవానికి ఘటన ఈ నెల 25న జరిగింది. బెంగళూరులో ఈ ఘటన జరిగినట్టుగా బాధితురాలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బేగంపేట పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనంతరం ఈ కేసును బెంగళూరుకు ట్రాన్స్ఫర్ చేశారు. వాస్తవానికి బెంగళూరులో ఘటన జరిగింది కాబట్టి ఇక్కడ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి బెంగళూరులో ఏ ప్రాంతంలో అయితే ఈ ఘటన జరిగిందో అదే పోలీసు ప్రస్తుతం కేసు ట్రాన్స్ఫర్ చేసింది కూడా తెలుస్తుంది. అయితే ఈ నెల 25న బాధిత అసిస్టెంట్ మహిళా పైలట్ తో పాటు మరొక ఇద్దరు పురుష పైలట్లు ముగ్గురు కూడా బిజినెస్ సైట్ పుట్టపర్తి ఆ తర్వాత చెన్నై మీదుగా బెంగళూరు వెళ్లారు. అయితే 25 తేదీ సాయంత్రం 4:30 గంటలకు బెంగళూరుకు చేరుకున్న తర్వాత అక్కడే ఒక హోటల్లో బస చేశారు. ఇటు అసిస్టెంట్ మహిళా పైలట్ తో పాటు మరో ఇద్దరు పురుష పైలట్లు కూడాను అదే హోటల్లో బస చేశారు. అనంతరం ఈ ముగ్గురు కలిసి బయటికి వెళ్లి వచ్చిన తర్వాత తిరిగి హోటల్ రూమ్ కి చేరుకున్న తర్వాత ఆ ఇద్దరు పైలట్లలో ఒక పైలట్ ఈ అసిస్టెంట్ మహిళా పైలట్ మీద అత్యాచారానికి పాల్పడినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఆ బాధితురాలు హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత హైదరాబాద్ లోని బేగంపేట పోలీస్ స్టేషన్ కి చేరుకుని ఆమె తనపై జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించినటువంటి అంశాలతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ప్రాథమిక విచారణ చేసి బాధితులకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసి ఆ స్టేట్మెంట్ తో పాటు ఆ తర్వాత ఎఫ్ఐఆర్ ను కూడా బెంగళూరులోని ఏ ప్రాంతంలో అయితే ఘటన జరిగిందో అక్కడ పోలీస్ స్టేషన్ కేసును ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ శశి.